ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులుగా ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి కుమారులు లేక కుమార్తెలు, గర్భఫలము అనేది యెహోవా ఇచ్చిన బహుమానము. దేవుడు మిమ్మును నమ్మి మిమ్మలను ఇష్టపడి మీకు దేవుడు తనివ్వగలిగిన శ్రేష్టమైనటువంటి బిడ్డలను మీకు ఇచ్చాడు. అయితే ఈ బిడ్డలను మీరు ఎలా పెంచాలో తెలుసా? దేవుని ఉపదేశాన్ని అంగీకరించే కుమారులనుగా కుమార్తెలనుగా మీ బిడ్డలను మీరు పెంచాలి. దేవుడు మీకు ఇచ్చిన మీ బిడ్డలు దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని కొరకు వారు జీవించాలి. దేవుని ప్రేమను వారు చూపించాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణలో వారును పాలు పంచుకోవాలి. అలాగున దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించున్నట్లుగా పిల్లలను మీరు పెంచాలి. పెంచడము మీ బాధ్యత. వారు పెరిగి పెద్దవారైన తరువాత ఈ వాక్యాన్ని అంగీకరించుట వారి బాధ్యత. దేవునికి స్తోత్రం. కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని అంగీకరించండి. తల్లిదండ్రులను వారి మాటను విని గౌరవించండి. వారు చెప్పిన ఉపదేశమును అంగీకరించండి. ఎందుకంటే ఈ లోకంలో తల్లి తండ్రి కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించువారు ఎవరునూ ఉండరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే అంతకంటే శ్రేష్టమైన వాడు, తల్లి కంటే తండ్రి కంటే శ్రేష్టమైన వాడు యెహోవా ఉన్నాడు. మన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ తల్లిదండ్రుల ప్రేమకు మించినటువంటి ప్రేమ గలవాడు గనుక ఆయనే నీకు తండ్రి అయి ఉన్నాడు, తల్లి అయి ఉన్నాడు గనుక మొట్టమొదటిగా నీవు దేవుని మాట, దేవుని ఉపదేశము అంగీకరించాలి. దేవుడు చెప్పినట్టుగా నీవు నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా నీవు జీవించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని అంగీకరించండి. ఉపదేశాన్ని అంగీకరించిన వాడు మాత్రమే బుద్ధిగల్ల కుమారుడు అని అనిపించుకుంటాడు. బుద్ధిగల్ల కుమారుడు ఏం చేస్తాడు? తన తల్లికి తన తండ్రికి మంచి పేరు తీసుకొస్తాడు. పలానా వారి కుమారుడట కదా, ఇదిగో ఇది సాధించాడు. పలానా వారి కుమార్తె అంట కదా, ఇది సాధించింది, చదువుల్లో ఇన్ని మార్కులు సంపాదించింది. తన తల్లిదండ్రులను ఎంతో చక్కగా చూసుకుంటారు. అలాగే ఆ పనిలో విజయం సాధించాడు, ఈ పనిలో విజయం సాధించాడు, ఇది చేయగలిగాడు, అది చేయగలిగాడు. ఆ బిడ్డ కోపం లేనివాడు, ఆ బిడ్డ నెమ్మదిగా వింటాడు, పెద్దవారు ఏది చెప్పినా విని ఆలకిస్తాడు అనే ఒక మంచి పేరు తండ్రికి తీసుకురావాలి. ఎవరి కుమారుడు ఈ కుమారుడు అంటే పలానా వారి కుమారుడు అని చెప్పగానే మీ తండ్రికి, నేను పెంచిన వారికి, మీ గురువులకు పేరు రావాలి. ఇతనెవరు అంటే ఇతను క్రైస్తవుడు అని చెప్పగానే పరలోకమందున్న తండ్రికి పేరు రావాలి. ఈమెవరు అనగానే ఈమె క్రైస్తవురాలు అని చెప్పగానే పరలోకమందున్న దేవునికి పేరు రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపదేశము, ఎవరి ఉపదేశము? మొట్టమొదటిగా ప్రభువైన యెహోవా ఉపదేశము మనము వినాలి. తర్వాత తల్లిదండ్రుల ఉపదేశము వినాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నీకే ఉపదేశం చేస్తాడు. నువ్వెలా నడుచుకోవాలి, నువ్వెలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదని కూడా ప్రభువు చెప్తాడు. తుంటరులతో సహవాసం చేయకూడదు. తుంటరి వేషాలు, అల్లరి వేషాలు వేస్తూ బాధ్యత లేకుండా తిరిగే వారితో సహవాసం చేయొద్దు. దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగిన స్నేహితులను కలిగి ఉండండి.
భయభక్తులు కలిగిన పరిశుద్ధమైన స్నేహితులను కలిగి ఉండండి. అప్పుడు మీరును పరిశుద్ధులుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యవ్వనస్తుల మీద ప్రత్యేకముగా సాతాను దృష్టి పెడతాడు. ఎందుకో తెలుసా? యవ్వనస్తులను త్వరగా పడవేయుటకు వాడికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే యవ్వనస్తులు ఇంకా జీవితంలో అంత అనుభవాలు లేవు గనుక, తెలియదు గనుక ఎవరిని మింగుదుమా అని చెప్పి వాడు గర్జించు సింహము వలె అందరి కొరకు నోరెళ్ళబెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాడి చేతిలో మనం పడకూడదు. ప్రియ యవ్వన బిడ్డ, ప్రియ యవ్వన కుమారుడా, కుమార్తె, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా మీ జీవితంలో చెడ్డ స్నేహితులు, తుంటరి స్నేహితులు ఉన్నారా? అయితే ఈ క్షణమే వారిని విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రభువు చెయ్యి పట్టుకొని, పరిశుద్ధమైన ప్రభువు ఉపదేశము వింటూ ఆలకిస్తూ చక్కగా నీ జీవితాన్ని నీవు దేవునికి అంకితం చేసుకొని ముందుకు నడవాలి. అప్పుడు నీ జీవితంలో విజయం చూస్తావు, సమృద్ధి చూస్తావు, నెమ్మది చూస్తావు, సమాధానం చూస్తావు, ప్రభు ఆశీర్వాదాలు, ప్రభువు రక్షణని నీవు చూస్తావు. బుద్ధిగల కుమారునిగా నీవు ఉండాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అధ్యాయము 20వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురతపడువాడు శిక్ష నొందకపోడు. అంటే ధనవంతుడు కావాలని ఆతురతపడి ఏదేదో తప్పులు చేయాల్సిన అవసరం లేదు. మనము నమ్మకమైన వ్యక్తులముగా ఉంటే ఖచ్చితంగా దీవెనలు మెండుగా కలుగుతాయట. మెండుగా కలగాలి దీవెనలు, ఆశీర్వాదములు. దేవుని బిడ్డ, కలుగుతాయి. నమ్మకంగా ఉండు. ప్రభువు దృష్టిలో, తల్లిదండ్రుల దృష్టిలో, ప్రజల దృష్టిలో నమ్మకంగా ఉండు. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, మన ప్రభువు దృష్టిలో నమ్మకంగా ఉండండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో తండ్రి, ఆ బిడ్డలను దర్శించి వారిని ఆశీర్వదించి దీవించండి. నమ్మకమైనటువంటి కుమారులుగా, ఉపదేశమును అంగీకరించేటువంటి కుమారులు, కుమార్తెలుగా ఈ బిడ్డలు ఉండి ప్రభువా, నీ నామానికి మహిమ, ఘనత తెచ్చినట్లుగా, అలాగే వారి జీవితంలో నీ ఆశీర్వాదములు వారు పొందుకున్నట్లుగాను, రుచి చూచున్నట్లుగాను వీరికి సహాయం చేసి వీరిని ఆశీర్వదించి దీవించమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.